మతి స్థిమితం లేదు అనే మతోన్మాదులు ఆలయాలను కేంద్రంగా చేసుకొని అనేకమైన దురాగతాలను చేస్తున్నారు, ఆలయాలను అపవిత్రం చేస్తున్నారు. పిచ్చితనంతో ఆలయం మాత్రమే కనబడుతుంది, ఏ మసీదు ఏ చర్చి కనబడట్లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. మల్కజ్ గిరిలోని కట్టమైసమ్మ దేవాలయంలో అల్తాఫ్ అనే వ్యక్తి మల విసర్జన చేస్తూ పట్టుబడిపోయాడు. ఇక కర్ణాటకలోని బీదర్లోని హుగేరికి చెందిన అల్లా బకాష్ కుమారుడు 26 ఏళ్ల అల్తాఫ్. అతను విగ్రహం ముందు అసభ్యకరమైన చర్యలకు పాల్పడ్డాడు. ఏడైతే ఆలయాన్ని అపవిత్రం చేసిండో అక్కడ నాలికతో నాకు ఇచ్చిండ్రు, శుభ్రం చేయించిండ్రు. బా సూపర్ అన్న. నాకైతే చూసినాక ఇంకెవ్వడైనా మెంటల్ అని చెప్పి ఆలయాల వైపు వస్తారా? చూసాం కదా, ఒక మసీదులో ఉన్న వాళ్ళు సికింద్రాబాద్ అమ్మవారి గుడి మీద ఏం చేసిండ్రు అనేది. ఆ తర్వాత అక్కడ నుంచి చాలా మంది వేరే స్టేట్ నుంచి వచ్చారు అని చెప్పి వాళ్ళని తరిమేసిండ్రు. మరి తరిమేసిన తర్వాత అసలు ఆ కేసు ఏమైంది ఏంటి తెలియదు. అంటే వీళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే హిందువుల మీద ఏదైనా జరిగింది అని అంటే ఆ 4 రోజులు వీళ్ళంతా హడావిడి చేస్తారు, తర్వాత మర్చిపోతారు, దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు. కాబట్టి ఒక ఇన్సిడెంట్ కి ఇంకో ఇన్సిడెంట్ కి మధ్య ఒక 3-4 నెలల గ్యాప్ ఇచ్చి చేసేద్దాం. ఆ 4 రోజుల హడావిడి తప్ప ఏం లేదంటే పళ్ళు రాలగొట్టి నేల నాకించేసిండ్రు.